సో ఈరోజు గేమ్ వచ్చేసి 36 గేమ్ ఆఫ్ 100 డేస్ మరి ఇవాళ ఏం గేమ్ వస్తుంది, ఇవాళ ఏం ఛాలెంజ్ వస్తుంది అని చెప్పేసి దగ్గర తినేది రాక చాలా రోజులు మా వాళ్ళకి అవుతుందిరా. లాస్ట్ మైసూర్ పాక్ ఇక సమోసా దానికి ముందు నా తర్వాత తిన్నావా? సమోసా తర్వాత ఏమొచ్చింది ఇక రన్నింగ్, ఫ్లిప్ ద బాటిల్, ఆ టైర్ వేసేది ఇక ఇవ్వాలి మళ్ళీ ఎగ్స్ వచ్చింది. సమోసా లాస్ట్ నా చేతులు లేదు, నా చేతులు తీసేదానికి కొట్లాడతారు రా మీరు. చెప్పు వాళ్ళకి. కప్ప దుంకుడు ఛాలెంజ్ ఏంటిదా? కరెక్ట్ చెప్పు. కప్ప దుంకుడు ఛాలెంజ్. కప్ప బొమ్మ ఉంది, కప్ప బొమ్మ ఉన్నది కానీ వాడు రాసింది అది కరెక్ట్. కప్ప దుంకుడే కావచ్చు. సో మొత్తానికి ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఫ్రాగ్ జంపింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ చూసిన తర్వాత సింహంలా ఉండే మా బిడ్డ చెత్కల పడిపోయాడు. ఏమద్దు, ఇది అందరూ ఆడచ్చు, దీనికి కండక్టర్ అవసరం లేదు. నువ్వు ఎంత టైం తీసుకుంటావు మాకు తెలియాలి. అరటి పళ్ళ దాంట్లో కండక్టర్ ఉంటాను ఎందుకనలే, సమోసాల దాంట్లో కండక్టర్ ఉంటాను ఎందుకనలే, మైసూర్ గుడ్లు ఇరికించుకున్నావు ఇలా బాగా ఇరికిందానికి నేనే రాసిన బొమ్మ కూడా గీసి ఇంకా పోయి దా. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తామంటే మనం రన్నింగ్ ఛాలెంజ్ చేసినప్పుడు అడిగి బాటిల్ పెట్టి ఉరుకు కూడా తీసుకొచ్చినాం కదా, అంతే డిస్టెన్స్ పెడతాము. ఇక్కడ సైడ్ ఒక లైన్ ఉంటుంది, అక్కడ సైడ్ ఒక లైన్ ఉంటుంది. అటు సైడ్ లాస్ట్కి ఒక టైర్ పెడతాం. ఆ టైర్ పెట్టి ఇక్కడ జంప్ వేసుకొని పోయి దాన్ని ముట్టుకోకుండా మెడతో తీసుకొని మెడకి వేసుకొని మళ్ళీ రివర్స్ రావాలి. అయితే చిన్న టైర్ పెట్టాలి, ఎందుకంటే వెయిట్ పడుతుంది బాగా. ఏదన్నా పెడదాం, అదికి ఒక లైన్ ఇదికి ఒక లైన్ గీసుకొని అవి మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత మనకి కలుస్తాను. సో ఫైనల్ గా ఇప్పుడు గేమ్స్ కావాల్సిన సెటప్స్ అయితే మొత్తం రెడీ అయిపోయినాయి. కప్ప దుంకుడు ఎట్లా అని చెప్పేసి మీకు చూపిస్తాం ఒక డెమో పీస్. సో దానికంటే ముందు వచ్చేసి ఒక లైన్ అన్నమాట. ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి అదికి మీరు చూసినట్టయితే లాస్ట్లో ఒక టైర్ అయితే ఉంటుంది. ఆ టైర్ దాకా ఫ్రాగ్ జంపింగ్ చేసుకుంటే టైర్ను మెడల్ వేసుకొని మళ్ళీ రివర్స్ ఫ్రాగ్ జంప్ అయితే వేసుకుంటూ రావాలన్నమాట. ప్రాపర్ ఫ్రాగ్ జంప్ ఎట్టుండో అని చెప్పేసి ఇప్పుడు క్యాడ్ గా మీకు ఒక డెమో చూపిస్తారు. చూపిరా ఇక్కడ ఒక 2 జంపులు వేసి చూపి. చూడరు అందరు ఎట్లా వేయాలను, చేతుల మీద వెయిట్ వేసుకొని ఎగిరిపోవాలి ముంగడికి. అది అంతే కరెక్ట్. సేమ్ ఇదే పొజిషన్లో వెళ్ళిపోయి లాస్ట్కి అక్కడ వేయిన తర్వాత టైర్ వేసుకోవాలన్నా కదా, దాన్ని ఎట్లా వేసుకోవాలని కూడా చూపిస్తారు. దాన్ని చూడరు ఈ దాకా వచ్చిన తర్వాత ఇట్లా మెడల్ వేసుకోవాలి, దాన్ని ముట్టుకోవద్దు కదా దాంతో. ఇప్పుడు రివర్స్ ఇక అది పోయేటప్పుడు ఇక ఓరాదు. ఈ లెక్కన పోయి లాస్ట్కి లైన్ వాళ్ళు దాడుతారు, వాళ్ళు వచ్చేసి సేఫ్. అందరికి టైమింగ్ అయితే మెయింటైన్ చేస్తాం. ఎవరు తక్కువ టైం తీసుకుంటే వాళ్ళు సేఫ్, ఎక్కువ టైం తీసుకుని ఇద్దరికి వచ్చేసి పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఆ పనిష్మెంట్ వచ్చేసి ఏంటంటే 2 గ్రీన్ చిల్లీస్ అయితే తినాలి. పాయింట్ లేదామా? అరే టైసన్ గా మెల్ల ఊరుకో, ఆగం పడిపోయింది ఏం లేదు. ఆగమా ఉరికినాం అనుకో నామలేస్తుంది. సరే రెడీయా? ఎవరికి రా ఎవరికి రా ఎవరికి రా ఎవరికి రా డింపికి ఎవరికి రా శేఖర్ ఎవరికి రా ఎందుకు పేరు మాది వెళ్ళదు. అరే వాడు చెప్పిండు అంతే. పనిష్మెంట్ ఉండు, మరి పనిష్మెంట్ ఉండు. ఎట్లాగా 6 నేను 5th ఫస్ట్ ఆడు చెప్తాడు, సెకండ్ ఆడు థర్డ్ శేఖర్ థర్డ్ నేను 4th 5th 6th నేను లాస్ట్. సో ఈ విధంగా అయితే ఏమవుతున్నావు. ఇంత ముందుకు ట్రయల్ వేసిర్రు జింగడు వీడు, ఇద్దరు ట్రయల్ వేసిర్రు. వీడు కూడా మంచిగా ఉరుకుతుంది కానీ వీని బాధ ఏంటంటే వాడి టైం బీట్ చేస్తారేమో ముంగట అని చెప్పేసి అని బాధ. పొజిషన్ కమాన్ కప్పలా మారిపో జింగా బాయ్. జింగ కప్ప కప్పకు వాదం లేచింది. వీడు మా సేవ్ అవుతాడు జింగిరియాడు. సేవ్ అయితే నాకు పాయింట్ కావాలి. పాయింట్ కావాలంటే ఫాస్ట్ అది నీ చేతులు ఉంటది కదా. నా బాధ ఏంటంటే నాది ఒక
15 సెకండ్ తో 1 మినిట్ వచ్చింది అనుకో ఆ. ఆ 1 మినిట్ బీట్ చేసి క్యాట్ గాడు ఉన్నాడు నాకు అది భయం నీతో నాకు భయం ఏం లేదు దాంతోనే ఉంది నాకు భయం పాయింట్ వచ్చింది నీకే నేను చెప్తున్నా కంగ్రాచులేషన్ నీకు పాయింట్ థ్యాంక్ యూ మీకు విజయవంతంగా డబల్ డిజిట్ పడుతుంది అలా 10 పాయింట్లు వేసుకుంటాడు రెడీ ఏ చేయలే అది కరెక్ట్ రివర్స్ 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 స్టాప్ 19 సెకండ్స్ అలా చిర్రాడు 19 సెకండ్స్ ఈ టైంలో బీట్ చేస్తారన్నా రెడీ ఇట్లానా చేతిలో మీకే బాగా ఎగరాలి ఇట్లుందా ఆ చేతుల మీద కాలు వేసుకున్నావు రెడీ దూరం పెట్టక చేతులు దగ్గర పెట్టాలి గంతే 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 ఇది ముసలి కప్ప ముసలి కప్ప కప్ప ఇది కరెక్టే కరెక్టే మళ్ళీ అడిగాయి కానీ కానీ టైం అయిపోతుంది కరెక్టే దా 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 దారా మంచిగా వచ్చిండ్రా ఇడు కూడా జింగిగా ఆగకపోతే అయిపోయి 21 19 ఇంతగానని చెప్తే పనిష్మెంట్ ఇప్పిస్తారు పనిష్మెంట్ ఇడు వేడు నాదే వాడు ఎక్కువ వేయండి వాడు మెల్లవేనా నీ సమానం వచ్చి వాడు గుండుగా అడిగి ఇట్లా లేచాడే ముట్టి అయిపో ఆడ ఆగకపోతే అయిపో అరే శేఖర్ గా ఇంత ఈజీ గేమ్ ఇలా పాయింట్ తెచ్చుకోరా ఈజీ గేమ్ అన్న గుర్గా అన్నది మంచి చెప్తాను నీ పాయింట్ వస్తుంది గంతే అది భయపడుతుండు పాయింట్ వీక్తది చెప్పరా గ్లౌజ్ తెచ్చుకుంటారా రే కోసింది ఏం కోసిందిరా కరకవు శేఖర్ గారు భయపడతాడు ఇప్పుడు అదే మెల్లవో అరే మెల్లవో వెయిట్ వేయకుండా మెల్లవో మెల్లవు ఇట్లా మెల్ల రక్తం వెళ్ళిందావో అరే గ్లౌజ్ తెచ్చుకున్నాడు ఏం వచ్చిందిరా రాయి భలే ఉన్నది కమాన్ పొజిషన్ నువ్వు చూపేద్దు మీ డార్లింగ్ పొజిషన్ పాయింట్ కొట్టే ఛాన్స్ ఉంది నీ ఇష్టం ఇక రెడీ 22వ గేమ్ ఇది నీకు ఓకే గో గంతే 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 కమాన్ కరెక్ట్ కరెక్ట్ 8 సెకండ్లలో వచ్చినాడు 6 సెకండ్లలో వెళ్ళిపోతావు గంతే 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 13 14 15 16 17 18 19 19 రే ఇద్దరు 19 अरे 19 కాదు 99 ఇది ఓ अलग ही लेवल का बंदा था కొంచెం ముందుగా ఆపిన ఏర్పడదు అలా ఒక సెకండ్ ముందు ఆపిన నువ్వు జింగిలి కానీ చేయిలు డైరెక్ట్ పెడితే అయిపో గిడ పెట్టి మళ్ళీ దమ్మేసాం సో ఇప్పుడు వచ్చేసి 4th పొజిషన్లో డింపియాడ్ అయితే పార్టిసిపేట్ చేస్తుండు చెప్పలేము వీడు కూడా కొట్టేసే ఛాన్స్ ఉంటుంది చేయిలు దూరం కాదు కేటగాళ్ళకి ఇలా దగ్గర పెట్టి అటోకాలు ఇటోకాలు వేసుకో చేయిలు బయట పెట్టుకురు వీళ్ళంతా రెడీ గో అరే 6 వచ్చినవరా అరే టైర్ టైర్ ఆగం చేసిందిరా టైర్ ఆగం చేసిందిరా ఇంకా లైన్ లోపలనే ఉన్నాడు బయటనే ఉన్నాడు లైన్ టచ్ అయితే కథమే లైన్ టచ్ అయితే కదా అంతేనే అబ్బా సేఫ్ మీ ఇద్దరు చూడాలి శేఖర్ గారిని కొద్దిగా అడిట్ అనిపించింది వాని పాయింట్ కూడా చెక్ చేస్తాం ఇప్పటికైతే వీడు 18 ప్రతి ఒక్కరికి అట్లే ఆపుతున్నా లైన్ దగ్గరకు వచ్చిరా ఆపేస్తా లైన్ టచ్ అయితే అయిపోయి కదా ఇట్లా మనకు రన్నింగ్ రేస్ ఇట్లా ఉంటుంది చూడుగో క్రాస్ అయిందా స్టాప్ అర్థమైందా నెక్స్ట్ ఓడ ఆపరేట్ అవుతాడు నేను పోయినప్పుడు 18 19 డౌట్ ఉంది 19 21 చలో దారా టైసన్ నువ్వు ఒకవేళ 17 వచ్చినావు అనుకో పాయింట్ నీకు వానికి టైర్ ఆగం చేసిన లేకపోతే వాడు ఇంకా ముంగడచ్చు
మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు. టైసన్ గారి టైం అయితే రానే వచ్చింది. మీకంటే ఎక్కువ ఈగర్లీగా మేము వెయిట్ చేస్తున్నాం. మరి మీరు మర్చిపోయారా ముసలి కప్ప గోండ్రి గోరిక ముసలి అయిపోయింది. కలర్ చేంజ్ గోండ్రి రెడీ. రన్నింగ్ పోటీ కాదు, రన్నింగ్ పోటీ కాదు, కప్ప గోండ్రియా కమన్. గంతే గంతే. ఇదేమో బాగా తిన్నది. పన్ 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 గంతే. ఎంత టైం పడుతుంది చూద్దాం. పన్ పొలముల పోయి పురుగులు బుక్కింది కప్ప. ఇది అరటి పళ్ళు తినే అంటే టక్క టక్క తింటది. షవర్మ 14 సెకండ్లే. కోతి దమ్మవుతుంది. కోతికి ఎస్ కప్పలకి కోత అయింది. కమాన్ ఏయ్ రివర్స్ కప్ప బ్రేక్ తీసుకుంది. 30 సెకండ్లు అయినాయి బాయ్. కమాన్ గోండ్రి దా లేకపోతే ఎస్. వీరి కట్అవుట్ కి పెట్టే ఎఫర్ట్ కి వర్త్. ఒక లైక్ వేసుకోండి గాయస్ మా టైసన్ కోసం అన్నా. గిన్నె ఉంది లైన్. కమాన్ 1 minute 16 seconds. చాలా తక్కువ టైంలో వచ్చాడు వీడు. బీటీఎస్ ఎట్లనేమో చూద్దాం మరి. ఏమైందిరా? వీళ్ళు ఎత్తలే నా ఘోరంగా కాళ్ళు వస్తున్నాయి. నీతి దీన్ని బట్టి నీకు తెలిసిందేంది? ఏందా ఈరోజు నీతి ఏమో కూర కొంచెం తగ్గియాలన్నా. కథ కష్టం లేదు. పాత టైసన్ కానీ బ్యాగ్ తీసుకొద్దామని మేము చాలా అనుకుంటాం కానీ వీడు కోఆపరేట్ చేయడు. ఇట్లా కూడా ఉండాలి. రెడీ నన్నుకే ఫస్ట్ రన్ దూరం పెట్టిండు చూసినావా? రెడీ మరి 9 పాయింట్లు ఉన్నాయి. ఆగమామై మూతి రాసుకునే ఆయన పొజిషన్ చూసినా? పొజిషన్ కప్ప పొజిషన్. రెడీ గో. లేట్ అయిందిరా. అలా దడుతుంది. అరే జరుగురా 14 చెప్పలే. దేనికండి ఇది 14? నేను చెప్పలే 15 వస్తాడా కప్ప. కోసిందిరా ఇది కూడా. క్యాట్ గానికి తేజ గానికి ఇద్దరికి కోసింది గట్టిని. నాకు నార్మల్ గా ఎవడు ఆపరేట్ చేస్తాడు? సెకండ్ కి ఆసరా. నేను చేస్తా గప్పుడు ఎట్లా కదా ఆగం చేసి లేదు. నాకు నువ్వే ఆపరేట్ చేసినావు, నేను నీకే చేస్తా. ఏంటి నువ్వు తేజగా ఉన్నారు ఇప్పటికైతే? డ్రా లేదు ఇక. డ్రా ఎందుకు? జింగిడి మీరు ఎక్కువ టైం తీసుకోవాలి. మీరు ఇద్దరు ఉండనే ఉంటారు. 21 లోపల రావాలి. నేను 21 లోపల వస్తే మా వస్తాడు. రెడీయా? ఆవా చదువుకొని ఎంతసేపు? కాళ్ళు జారేటట్టున్నాయిరా. వస్తాని ఇది కాదు ఇక. అరే ఇడికెళ్ళి చూస్తాడో కనబడుతుంది కదా టార్గెట్. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ప్లేస్ లో అయితే డిసైడర్ ఇక. అంటే ఫస్ట్ రానికి కాదు, ఫస్ట్ ఎట్లా రాడు, పనిష్మెంట్లు ఉండనీకే డిసైడర్. 21 లోపల రావాలి. 21 లోపల వస్తే పనిష్మెంట్ తప్పించుకుంటావు. ఒకవేళ దాటింది అనుకో పనిష్మెంట్ అంతే. నువ్వు ఉండవు ఇక. 21 లోపు వస్తే అన్న ఉండడు. 21 మీద వస్తే నువ్వు ఉంటావు. రెడీయా? స్టార్ట్. 8 7 6 5 3 2 1. కాదు ఇది ఫ్యామిలీ కప్ప అన్నా. 11 సెకండ్లు అయింది. పో అవుతుంది. ఫ్యామిలీ కప్ప మొత్తం ఏమున్నావు అన్న బరాబర్. మళ్ళా డిసైడర్ మళ్ళీ ఉరకాలే మీరు. మళ్ళా బరాబర్ నువ్వు లైన్ క్రాస్ చేయని కథం. ఇటు చక్రం వచ్చినట్టు అయిందేం రా.
తిరిగినట్టు అవుతుంది. నీ అంతకు నేను పోతా తీయను 14 ఎట్లా వచ్చింది నాకు కరెక్టే పోతుంటే అనిపిస్తుంది. పోతలేవు మెల్ల పోతులేవు ఫ్యామిలీ కప్పోలే. చలో పెట్రాపర్ తేజాడు పోతాడు మళ్ళీ. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి టైసన్ గాడు అయితే ఉన్నాడు. మన తర్వాత ఇంకోటి కావాలి కాబట్టి తేజ ఆయన నాకు డ్రా అయింది. మళ్ళీ సార్ పార్టిసిపేట్ చేస్తాను. అన్ననే ఉంటాడు అన్ననే వస్తాడు అనుకున్నా నేను 19 సెకండ్ల వేట పోతాడు. అప్పుడు టైర్ తట్టుకొని ఆగిండాడు. ఓకే గో ఫోన్ ఫోన్ ఇప్పుడు కరెక్ట్ పోతున్నారా? పోయింది పోయింది పోయింది. వేసుకో వేసుకో వేసుకో. దుంకుతాడు రా. 22. ఒక్క సెకండ్. ఇంత ముందుగానే 21 వచ్చింది కానీ ఇప్పుడు 22 పట్టింది అన్న. అంతలోపు వస్తే నువ్వు సేఫ్. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం అయితే పార్టిసిపేట్ చేస్తున్నా అన్న. అన్న 20 గట్ల వస్తే సేఫ్. 22 దాటినా అనుకో ఇజ్జత్ తీసుకోకి. మీ బామ్మడి ముంగడ ఇజ్జత్ పోతుంది. రా ఈ చెప్పులు చెప్పులు ఇప్పండి అద్దనా. తొందర తొందర కమాన్ కమాన్. కానీ కానీ పోతావు. పోని 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 పోని. కమాన్ కమాన్ కమాన్. అయితే అన్న నీతో అవుతుంది అయితే అవుతుంది. కమాన్ గుస గుస. కమాన్ కమాన్ అన్న వస్తావు కానీ అన్న. అన్న రా అన్న. అన్న 16, 17, 18, 19, 20 కథం. గెలిచేసాడు గెలిచేసాడు. 20 సెకండ్లు వచ్చి పనిష్మెంట్ అయితే తప్పించుకున్నావు అన్న. చక్కర వచ్చినట్టు అవుతుంది రగ్గాని కూడా. ఇద్దరున్నారు అబ్బా. అంత ఈజీగా లేదు. మిరపకాయ వాళ్ళ కమాన్ లేకే పనిష్మెంట్ ఇచ్చేదాం తర్వాత పాయింట్ వేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి పనిష్మెంట్ టైం. గుండెగాడు మోటుగాడు ఇద్దరు తింటారు. కమాన్ గుండు వేయరా. మోటు పత్తులు వేసుకొని అది ఏమన్నా కానీ తినేది అయితే సరిపోయి అంటాడు. ఏరా కర్కర్ 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 కర్కర్. ఏ చూడరా అబ్జర్వేషన్ లో పెట్టురా. గిడికి ఇంత మంచి నవ్వుతుండవు. పోరడు ఎంత మంచి నవ్వుతుండు చూడ. ఏయ్ 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 జగన్ నీళ్ళు నీళ్ళు ఇక్కడికి అవుతుంది. ఎగురుడు ఎందుకురా? నీ షేకేమో పేరు రాసుకునేదిరా. నీ పేరేనా? వాసన ఘాటు ఘాటు వస్తుంది. ఘాటు ఘాటు ఘోరంగా వస్తుంది. వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు నోట్లోకి వెళ్ళి ఘాటు వస్తుంది ఘోరంగా. ఉంచు ఉంచు ఒకసారి పుకిలిచ్చి ఉంచరి. నెత్తికెక్కింది అనద్దు, గుండుకెక్కింది అనాలే. గుండుకెక్కింది గుండుకు. ఏ గుండ్స్ గుండు కారం ఉన్నాయారా? బాగా బాగా కారం ఉన్నాయారా? ఏ 4 ఎర్రగా నీడరా. ఘోరంగా ఎర్రగా నీదేదిరా. నీదే 4 ఇదే గైస్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళి పాయింట్స్ వేసుకున్నట్టు అయితే గేమ్ కంప్లీట్ అయిపోతుంది. 36వ గేమ్ గారు ఇది. 36వ గేమ్. చలో సో విజయవంతంగా 36 గేమ్లు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి అమ్మారి 5 తీసారా. నువ్వు 6రా. పాయింట్ ఏమనికి వచ్చిందిరా? అమ్మారి విజయవంతంగా డబల్ డిజిట్ లోకి అయితే వెళ్ళిపోయింది. నాకు తీసేకి తోక తీసేస్తే అయిపోయా. మంచిగా ఇంకా తిరా ఏం చేసుకుంటారు ఇంకా. రే మంచిది కాదు రే, న్యాయం కాదురా. అంటే మనం వచ్చేసి 8 మంది ఉన్నామంటే దగ్గర దగ్గర నువ్వు ఒక 15% వేసుకపోయినావు అంటే నీకు గెలిచే ఛాన్సులు మస్తు ఉంటాయి. ఇక 15 పాయింట్లు వచ్చినాయంటే కథ నువ్వే విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ మీద వచ్చేటి అన్నీ మనకి ఫ్రీ ఫండ్. ఇక వానికి వచ్చినాయి మీద నొక్కేటి అన్నీ మనకి ఎక్స్ట్రా పాయింట్లు.
15 పాయింట్ల తర్వాత నువ్వు నొక్కే ప్రతి పాయింట్ నీకు ఎక్స్ట్రా పాయింట్ అది. సో ఫైనల్ 36 గేమ్లలో ప్రజెంట్ దీనికి వచ్చేసి 10 పాయింట్స్ అయితే వచ్చేసినాయి. గేమ్లో వచ్చేసి టైసన్ గారు విజయవంతంగా 30 అడుగు పెట్టిండు. మంచిగా వస్తుంది. మీరు బాగానే ఆడుతుంటారు. రాయరాడు గారు సక్క 30 పాయింట్ 6 గేమ్లో మిస్ అయినా ఓన్లీ 6. నాకు 36, మమ్మల్ని కానీ 34. ఇంకా నయం వాడు 2 లేడు, లేకపోతే 12 కావచ్చు. తేజాని 11 సక్సెస్ఫుల్లీ. మంచిగా వస్తుంది. ఆడు రాలే 1 ఇట్స్ పెట్టేసి డింపి ఆడు 25. ఏమైందిరా మా 2 కానీ అయిపోయినావు. ట్రై చేసినా కానీ రాలే. వచ్చింది టైర్ కట్టుకొని ఆమె అయిపోయినావురా. నేను లేకపోతే వాడవచ్చు కానీ 14 18. యుద్ధాలు జరుగు నువ్వు లేకపోతే. 35. ప్రతిసారి ఏదో మాకు అదే పీతుంది. 22. మార్కర్ వేసేది మార్కర్ కర్వ్ అవుతుంది పాయింట్ వస్తుంది. ఇంకొకటి ఏసి మార్కర్ కొత్తగా కొనుకొచ్చుకున్నాం కానీ పాయింట్ రాదు ఇక. సో ఫైనల్లీ 36 గేమ్ కంప్లీటెడ్ తర్వాత స్కోర్ బోర్డ్ వచ్చేసి ఇది. ఇప్పటికీ టాప్లో వచ్చే క్యాట్గా ఉన్నాడు. ఇక శేఖర్ గారు మీకు తెలిసిందే. తర్వాత ఇక ఎవరికి ఏం అప్గ్రేడ్ అవుతుంది. లైన్ గా వచ్చినాయి అర నీకు మంత్రం వేసా మొన్న. ఈ జింగిడి అని మళ్ళీ స్టార్ట్ అయిందంటే ఆగదు. ఇక హైట్రిక్ కొట్టనియదు. నెక్స్ట్ గేమ్ లాపాలి కంపల్సరీ, లేకపోతే కష్టమే. సో ఇది గైస్ ఈరోజు స్కోర్ బోర్డ్, ఈరోజు ఛాలెంజ్. ఇక ఫర్దర్గా వ్లాగ్ అయితే చూసేయండి. మా వాళ్ళు ఇలా మధ్యాహ్నం నుంచి తలిగిర్రు. ఇవాళ మిడ్ నైట్ ఒక ప్లేస్ పోదామని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి మేము సాయంత్రం ఒక స్పెషల్ థింగ్ అయితే తీసుకొచ్చి పెట్టినాం. మీకు ఆ స్పాట్ పోయిన తర్వాత చూపిస్తాం. ఆ స్పెషల్ ప్లేస్ ఏంటిదో కాదు, ఫారెస్ట్ పోదాం తిరుగుదామని చెప్పేసి 2-3 రోజుల నుంచి అంటారు. ఇలా మధ్యాహ్నం అయితే మొత్తం పట్టుకొని కూర్చున్నారు. ఇలా పోవాలి ఎటు పెట్టు అని చెప్పేసి. ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూపిస్తారు. టైం దగ్గర 12 అవుతుందో 12:30 అవుతుందో. ఈ టైంకి పోదాం 11-12 అవుతుంది. ఏం చేద్దాం రా, ఏం అన్న కుందేళ్ళు అడిపందులు కుందేలుగా పందులు గవి కనబడాలి, పందులు నక్కలు. అందుకే సాయంత్రం ఒకటి సెట్ చేసి పెట్టినా. మీకు అడిగి పోయిన తర్వాత చూపిస్తా. ఒకవేళ అవి కనబడకున్నా ఆడికి పోయిన వాళ్ళకి వీళ్ళకి తృప్తి చేపించుకొని వస్తాయి ఆడికి వెళ్ళి. అంటే ఇడికెళ్ళి తీసుకోలేదా అలా బండ్లు ఉన్నది ఎక్కినాక చూడరు కానీ. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఫటాఫట్ మూవ్ అయితే అయిపోదాం. వెళ్ళి అసలు ఏమైనా కనబడతాయా లేదా, మాకేమైనా కనబడితే మీకు కూడా చూపిస్తాం. ఇంకా లైట్ తీసుకురా నువ్వు వచ్చేటప్పుడు. సరే, అది మీకు అడిగి వెంటనే చూస్తాం. ఒక స్పెషల్ లైట్ ఉంటుంది, అది ఏంది ఇంకా అని చెప్పేసి అడిగి వెంటనే చూసుకుంటాం. మనగా లెట్స్ గో. పోమా చలో. సో మొత్తానికి దగ్గర ఒక 20 minutes జర్నీ చేసిన తర్వాత ఫారెస్ట్ ఏరియా దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు ఈ మిడ్ నైట్ మనం ఫారెస్ట్లోకి వచ్చినట్టయితే మీరు చూడొచ్చు ఎంత ప్రశాంతంగా ఉంది. ఎటువంటి వేరే డిస్టర్బెన్స్ సౌండింగ్ లేదు, కానీ ఆ కీటకాలది ఆ కప్పల సౌండ్ కొంచెం వినసొంపుగా అయితే ఉందన్నమాట, ఏదో ప్రకృతి ఒళ్ళలోకి వచ్చినట్టుగా. సో ఇప్పుడు మీకు ఒక చూపించని మీకు చెప్పని ఒక థింగ్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్తా. తీసుకురా, మేము ఆల్రెడీ టైం ఉన్నప్పుడే అప్పుడే 7కే బిర్యానీ అయితే తెచ్చిపెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ మిడ్ నైట్ మొత్తం ఇదంతా తిరిగిన తర్వాత ఈ బిర్యానీ ఇదే మిడ్ నైట్ ఈ ఫారెస్ట్లో తినే అయితే ఇక్కడి నుంచి వెళ్తాం. అంతేకాకుండా మేము ఇంతకుముందుకు ఒకసారి 100 విలేజ్కి వెళ్ళినప్పుడు మాకు తొవ్వల నక్కలు కనబడ్డాయి. అప్పుడు ఏం ప్రాబ్లం ఫేస్ చేసినాము అంటే దాన్ని ఫోటో వీడియో తీద్దామంటే అది సరిగ్గా క్యాప్చర్ కాలేదు. ఎందుకంటే మా దగ్గర ఉన్న లైటింగ్స్ లిమిటెడ్ ఏరియా వరకే వెళ్తున్నాయి అనమాట. ఒకవేళ దూరంలో కూడా మనకి ఏదైనా కనబడ్డట్టయితే దాన్ని మీకు షో చేయడానికి మేము ఏం చేయబోతున్నామంటే ఒక చిన్న సెటప్ అయితే తీసుకొచ్చినాం. ఈ సెటప్ తోటి ఏంటిదంటే మనకు దగ్గర ఒక 500 meters వరకు కూడా ఏదైనా జంతువు కానీ ఏదైనా పాము కానీ లేకపోతే వెరైటీగా ఏది కనబడ్డా సరే మనం దాన్ని చూడొచ్చు. చూడడమే కాకుండా మీ కెమెరాలో క్యాప్చర్ కాకపోతే ఫోన్లో అయినా దాన్ని క్యాప్చర్ చేసేది చూపిస్తాం. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఈ నైట్ ఈ టైంకి మనకు ఫారెస్ట్లో ఏమేమి చూడడానికి కనిపిస్తాయని చెప్పేసి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ మూవ్ అని అయితే అయిపోదాం. అరే కెమెరా బ్యాగ్ ఒకటి తీసుకో, బిర్యానీ ఇక్కడనే ఇడిచి పెట్టేసి మొత్తం తిరిగి వచ్చిన తర్వాత చూసుకుందాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఇంకా లోపలికి ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం మరి ఏం కనబడితే. నువ్వు లైట్ సెటప్ చేసుకోరా. నువ్వు దూరం చూస్తూ ఉంటే మేము దగ్గర చూస్తాం. ఏం కనబడ్డా సరే మొత్తం మరి ఆన్ కెమెరా ఉండాలి ఇక్కడ నుంచి ఏం జరిగినా. ఇంకోటి
అనుకోని సిచ్యువేషన్ ఏం ఫేస్ అయినా రే ఆ. మొన్న పందులు రాగానే మొత్తం నూకేసి ఓమ్ని ఎక్కినట్టు కాదు. ఏమన్నా వస్తే ఒక్క దగ్గర ఉంటుర్రి, ఓరితే అదే భయపడి ఉరుకుతుంది. మీరు వెనక వేరే అనుకో సింగిల్ చూసుకొని గుద్ది పారేస్తుంది. సరే. సో దేన్ని డిస్టర్బ్ చేసేది ఏం లేదు, కానీ నార్మల్గా చూసుకుంటూ మన పని ఏందో మనం అడవిని ఎక్స్ప్లోర్ చేసుకుని వెళ్ళిపోదాం. చలో. అరే జింగా ఏమన్నా కనబడుతుంది అంటావారా? ఏమో చెప్పలేం, కనబడుతుంది ఒక పనులు అయితే రావాలన్న మస్తు ఉంటుంది. పందేమో కానీ నాకు ఏదైనా దయ్యమో భూతం ఏదవడం వస్తాను భయం అవుతుంది. ఏంటన్నా ఏ లైట్ ఆన్ చేయరా, లైట్ తెచ్చి. పిట్టగుడి. సో మనం తెచ్చుకున్న లైట్లో ఇదొక బెనిఫిట్. రాగానే స్టార్టింగ్లోనే భయపడ్డాం. ఇక చెట్టుకు పిట్టగూడు లైట్ పెట్టరా కనబడుతుంది అర కెమెరాలో. అది పిట్టగూడు కానీ అది ఒక ఏదో ఊగులాడుతున్నట్టు అనిపిస్తుంది, భయం అవుతుంది అని చూస్తే. సరిగా ఇలా వెళ్ళా. సో ఇసాంటివే కనబడితే మనం ముందు పోతుంటే చూద్దాం ఏం కనబడతాయి అని. మాకు రాగానే ఒక పిట్ట అయితే కనబడ్డది ఇక్కడ. ఇంకోటి ఎడున్నారా గాడుందా మెరుతుందా? ఈ లైట్ అసలు ఉన్నది కదా ఇగ్గో, అదే 2 పిట్టలు అయితే కనబడ్డాయి. అరే ఇగో ఇంకా పిట్ట దూరం లేతలేదు లైట్ కొడితే. గుర్తెప్పడంటారు, అది పన్నదా లేకపోతే పిల్లలు పన్నది కాడ ఒకటి ఉన్నదా? చాటి కూడా మంచిగా చూసిండు. మెరితే అన్న దాని కళ్ళు. భూమి మీద ఏం ఏదైనా పాము గీము వస్తే కళ్ళు ఎట్లా మెరుతున్నాయి చూడండి, గోధుమ కలరు కళ్ళు మెరుతున్నాయి. దాని భయం దానికి. ఇక్కడ ఇంకోటి ఉన్నది దారా, సేమ్ ఇదేనా అది కూడా క్యాట్. మెరుతుంది చూడ, నీకు కళ్ళు మెరుతున్నాయా? కళ్ళే మెరుతాయి. సరే వచ్చుడే 2 పిట్టలు అయితే స్పాట్ అయినాయి. ఇంకేం కనబడితే చూద్దాం. ఆల్మోస్ట్ దగ్గర ఒక 1/2 కిలోమీటర్ తిరిగినాం కావచ్చు స్టార్ట్ చేసినప్పటి నుంచి. అది ఆ పిట్టల్లో పేం కనబడతలేవు. ఇంకేమైనా వెరైటీగా కనబడతాయేమో అని వచ్చినాం, కానీ చూద్దాం. అంటే మేము మాట్లాడుకుంటూ పోతున్నాం కదా, ఆలికిడికి కూడా ఉండేయట. మీకేమైనా చూపిద్దామన్నా కానీ పాములో తేల్లో కనబడతాయని చూస్తున్నాను నేను. దూరం తిరిగిన తర్వాత మాకు మళ్ళీ ఒక చిన్న కీటకం అయితే కనబడ్డది. ఇళ్ళకెళ్ళి పోతుంది, మీరు చూడొచ్చు. అరే దీంట్లో ఇంకా డుంబి ఉంటాయి కదా, ఇది బక్క పొడుగున్నది కనబడుతున్నారా? ఇకో 2 బాడీలు ఉన్నాయి దానికి. వెనక బొత్త కాకుండా ఇంకా మెడల దగ్గర వేరే ఉన్నది. ఇగో గిసోటి ఏమైనా వెరైటీ కనబడితే ఏమైనా వచ్చినాం, కానీ అంతగానే మేము కనబడట్లేవు. అంత కూడా మనం ఏం తిరగలేదు. ఇంకా అంత కొడితే ఎంత ఒక 1/2 కిలోమీటర్ తిరిగినాం అంతే. ఇంకా చూద్దాం ముంగడ ఏం కనబడుతుంది. ఈ తెల్లందాక తిరుగుడేందో కానీ కాలు గుంసిన బండ అసలు చల్లగా వస్తుంది. మరి అలా నీళ్ళ బాటిల్ తెచ్చుకోలేరా? మా ఉరికొచ్చినా కానీ ఒక 2 లీటర్ బాటిల్ తెచ్చుకుంటే అయిపోతుంది. నిద్ర వచ్చినట్టు అవుతుంది ఇక. రేపు పొద్దుగా ఎట్లుంటుందేమో పరిస్థితి. ఏరా క్యాట్ ఏమంటారా? ఏం కనబడతలేవు. పని కనబడగా భలే ఉంది. ఎందుకు ఇప్పుడు ఏడెక్కుతున్నా, మీద ఎక్కుతావా? ఓ నీ కూడా లేదు.
పందిగా నాకు పందులంటే భయం అయితే అన్నాడు మననేమో ఇలా పంది కనబడతాయి అంటే ఛాన్స్ అయ్యేది కావచ్చు మన సౌండ్ నడుస్తూనే ఉంటాయి దూరం అడుతుండే పిల్లల పంది ఉంటే మీకు ఉరుకొస్తుంది దగ్గర దొరుకుతుంది నువ్వు ఎప్పుడు చూసినావురా ఒక్కసారి మా కథలో చూసిన ఎందుకంటే పిల్లలు ఏమో అంటారు కావచ్చు అని మీకు కుక్క పిల్ల అయినా సరే కుక్క పిల్ల దగ్గర కుక్క పిల్ల ముట్టుకుంటే చల్లురికి కదా అడిగాని వచ్చినాం కానీ ఏం కనబడతలేవు బిస్కెట్ అయిపోయింది ఏమైనా కనబడేది ఉంటే యాక్చువల్గా ఇది మనకు కరెక్ట్ టైంకి రాలే వానాకాలం స్టార్ట్ అయ్యి ఒక 2-3 వానాలు కొడతాయి కదా ఆ టైంకి రావాలి అసలు లెక్కకి సో ఇప్పుడు లేట్ అయిపోయినాం ఈ అలం ఉన్నది కదా ఒకవేళ మనకి ఏదైనా కనబడేది కూడా ఈ చెట్ల లోపలనే వెళ్ళిపోతుంది అనమాట అట్లా కనబడతలేదు ప్రాపర్గా మీకు చూపిద్దామంటే ఓన్లీ గవే పిట్టలు కొంచెం కనబడ్డాయి అవే కనబడుతున్నాయి ఎన్నిసార్లు చూపిస్తాం మీరు బోర్ అయిపోతారని చెప్పేసి మేము చూపిస్తలేము ఇక ఏరా రే కచ్చా కాడు పెద్ద కచ్చా సప్పు లేదు ఉన్నాం అదే దయములే ఏమన్నా పట్టిందా బిర్యానీ తినదాకుంటా అంటావా చెట్టు కాయలు వినేసిన ఇట్లా తిట్టే ఇలా పిల్లలు వెళ్తాయి అంటారు కొడుకు బిడ్డలు అదే అంటారు చూసిన ఎప్పుడన్నా కొడుకా బిడ్డ అని అడుగుతారా ఇది కాదు కానీ దీనికి ఇట్లా తెంపిన తర్వాత ఇట్లా కాంట పెట్టి బుగ్గలు ఉంటుంది బురుగెలు గిల్లు ఉంటాయి అన్న కొడుకా బిడ్డనా ఉంటుంది తేజ కానీ చూడు వాడు రాలేదు జింగిరి గాడి ఇవాళ మళ్ళా కొడుకా బిడ్డనా తేజానికి కళ్ళ లెక్కనే ఉన్నాయి అంటే ఏందన్నట్టు బిడ్డ బిడ్డ సరే ఫోన్ చేసి చెప్పానికి చెప్పాను ఇప్పుడు ఎవరు కాదు అవి మక్కలేనట్టునే ఇంకా ఈ మసరోలే చూడకి ఈ జింగిడేమో పరద అదేంటి పనగళ్ళు కట్టి నీకు వాడతారు పులిచేరు వాయిల్ చెట్టు పులివేరా కావచ్చు నీగో అన్న ఏంటిరా నీకేం కావాలి గల్ల ఉందా అలా చెక్కు కనబడుతుంది ఏమో పురుగు ఉన్నది కదా దూరు డింపి అది నువ్వు పెట్టినా కన్నారా అది ఏదో పురుగు ఉన్నది నాకు తెలిసి ఏదో పురుగు అది నీకు ఆ లైట్ మెరుతున్నారా మెరుతుంది ఏం పురుగు అది ఏంద్రా పురుగు ఏంద్రా అప్పుడు 4 తల బారిందిరా అది ఏంద్రా ఇగో గిదా స్పైడర్ గైడ్ నీకు మరి స్పైడర్ ఉంది నాకు గీడ మేర్చింది గిడి చూస్తున్నాను లీలా డ్రాప్ అరే జింగా బాబా ఎట్లా తిరుగుతారా చాలా అవుతుంది మళ్ళీ బ్రేక్ తీసుకున్నాం దగ్గర ఒక 3 కిలోమీటర్ తిరిగినాం కావచ్చు కానీ డే టైం తిరిగినాక నైట్ టైం తిరిగినాక చాలా తేడా ఉన్నది ఒక్కొక్క అడుగు చూసుకుంటూ ఓడవుతుంది డే టైంలో అయితే నార్మల్గా మనకు ఈ చూసుడు ఉండదు ఏముంది ఏం కథ అని చెప్పేసి ఇటు చూసుకుంటే అంత ఆగమాగం అవుతుంది ఇప్పటికైతే ఏం స్పాట్ కాలేదు ఇంకా డే టైంలో మనం 3 కిలోమీటర్ తిరిగినాం కదా అదే డే టైంలో అనుకో 3 కిలోమీటర్ కదా మనం కిలోమీటర్ తిరగడానికి కూడా ఆలిసిపోతాం ఎందుకంటే చీకట్లో మనకు ముందట ఏముందని తెలియదు కాబట్టి ఎన్ని కిలోమీటర్లు అయినా మనం తిరగలుగుతాం తవ్వ కాదు కదా వల్ల నాకైతే ఘోరంగా నీరు వస్తుంది నిలవనా అసలు వేరే వీడియోలు తీసినట్టు చాలా అయింది దానివల్ల కొద్దిగా కూనుకుని ఉంది పానం అంతా మళ్ళీ టైంలో వచ్చినాం కదా అట్లా కూడా నిద్ర వస్తా ఉంది మీకు నిద్ర వస్తలేదురా కచ్చాలు ఈయన కళ్ళు కూడా ఎటైనా కళ్ళు బయటకు వచ్చినాయి ఇక రిటర్న్ పోయేటప్పుడు టైసన్ గారు నడపమంటే నేను అంట మంచిగా చూద్దాం ఇంకో కొద్దిసేపు తిరుగుదాము ఆ పిట్టలే కనబడుతున్నాయి అటు ఏమవుతుందో అసలు ఎటు తిరుగుతున్నాం ఎటు పోతున్నాం ఏం అర్థమైతే లేదు ఎటో దిగు అయితే పోతాం ఇప్పుడు మళ్ళీ 3 కిలోమీటర్లు వెనక పోవాలి ఎటు తిరుగుతున్నామో అర్థమైతే లేదు
వానికి తెలుసా నీకు తెలుసా? నాకు తెలుసు కానీ ఇట్లా ఇటు పోయి భూమిని గట్టే ఉందారా? అటే ఉంది గిట్టుందానా? సుక్కలు కూడా లేవు, సుక్కలు. గట్టు ఉందిరా గట్టు ఉంది. వీళ్ళంతా ఆగమా అని చెప్తారు, లాస్ట్ తిరుగుడు అవుతుంది ఏమో నాకు అర్థమవుతుంది. ఎప్పుడు వచ్చినతో ఉంటే పోతే అయిపోతుంది రిటర్న్. కట్ ఎందుకని తిరిగి పోదాం షార్ట్ కట్. షార్ట్ కట్ చక్క వచ్చినట్టు అనిపిస్తుంది, మనం చక్క రాలే. చక్క రాలే చక్క రాలే, ఇంకా బండకాడ కూర్చున్నప్పుడు ఇట్లా తిరిగినాం. తాగమామ అవుతుంది, వీళ్ళని నమ్ముకొని పోతే కష్టమే. చూద్దాం మరి. నువ్వు ఇటు పోమంటున్నా, ఇటు పోమంటున్నా. ఇటే పంపరు. ఇటేనా? అగ్రి వాతోటి ఆయనతో కాదు, నీకు తో తెలుసా, నువ్వు చెప్పు. ఇటే ఇట్లా వానికి ఏం తెలుసు ఈ జంగల్ వాడిని నమ్ముకొని పోతున్నావు నువ్వు. నా నమ్ముకొని రాకరా నేను ఫోన్ లో మ్యాప్ పెట్టినా ఫోన్లో నీకు సిగ్నల్ వస్తలేదు ఇక్కడ, నీకు తెలుసు కదా. నువ్వు పిల్లి నమ్ముతున్నావు. ఎలకల వాటి నీకు వస్తా అనుకుంటున్నావా తెలంగాక? నాకు అది నిద్ర వస్తుంది, పోం పారి మమ్మీ కాడికి అట్లా తిరుక్కుంటా. మాకు గైడ్ చేసానికే నిద్ర వస్తున్నాడు. మళ్ళీ మూవ్ ఆన్ అవుతున్నాం గైస్. ఒక సైడ్ నుంచి వెళ్ళి మెల్లగా పోతాం ఇక. అంటే ఆల్మోస్ట్ ఇక మన ఓమ్ని సైడ్ పోనీకి అయితే ట్రై చేస్తున్నాం. యాక్చువల్గా మనం ఒకసారి ఒక పెద్ద ఫారెస్ట్లో తిరిగినాం. ఆ ఫారెస్ట్ పోతే ఇంకా మజా వస్తుండే కావచ్చు. నెక్స్ట్ టైం దాంట్లో పోనీకి ట్రై చేద్దాం. ఇప్పుడు మేము వచ్చింది ఇది వేరే ఫారెస్ట్, ఏం కనబడతలేవు, గాన్ రాంగ్ అయింది. సో మొత్తానికి అయితే అటు తిరిగి మన ఓమ్ని దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్. ఏం కానవర్లే, ఫారెస్ట్ అండి. జంగల్ పోవాలన్నా, అక్కడ జింక కనిపించినప్పుడు అటు పోతే వస్తుండే అసలు. ఇప్పుడు తిరగలేం అలా, తిరగలేం. అది పోవాలంటే గదే వాడు అన్నట్టుగా పత్తులు పెట్టే టైం కన్నా, లేకపోతే ఎండాకాలంలో పోయినా సరే. మనం పోయినప్పుడు ఎండాకాలం కావచ్చు, అప్పుడు ప్యూర్ ఎండాకాలం పోయినప్పుడు ఏం కనవలేదు మొత్తానికి అయితే. ఎండాకాలం పోతేనే ఏమైనా కనబడుతుంది. ఇవేం తెచ్చినట్టు అవి దేని పని గురించి తీసుకొచ్చినాం, అసలు అవి మీద ఎవరికి లేదు ధ్యాస. పారా ఉరికొచ్చిరు ఎంబడి ఇట్లా ఉన్నా మర్చిపోయినా కానీ అందరూ అవి తీసే అంత ఓపిక కూడా లేదు. మొత్తం ఎగ్జైట్మెంట్తో ఉరికొచ్చినాం, ఏమైనా కనబడితే చూద్దాం ఏం కదా అని చెప్పేసి. సో మొత్తానికి అయితే ఏం కనవలేదు. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ కనుక వచ్చింది అనుకోండి, మనం ఇంతకుముందుకు ఒక ఫారెస్ట్ పోయినాం కదా, టైసన్ అన్నట్టుగా దానికి కరెక్ట్ టైం చూసుకొని పోదాం. అది ఈ టైంలో పోతే కదగలదు ఆడ, అలా నడవలేము. అసలు మనతో కాదు అసలు. అలాగే అప్పుడే మస్తు ఘోరం అనిపించింది. ఇది కాకుండా అది కాకుండా ఇంకోటి ఉంటుంది, అలానే ట్రై చేద్దాం. అలా కూడా పందులు ఉంటాయి, అవి ఇవన్నీ ఉంటాయి. కానీ ఏదో ఒకటి కనబడదు అనుకున్నాను నేను, అందుకే నేను లైట్ తీసుకురమ్మన్నా. చూద్దాం నెక్స్ట్ వీడియో కంపల్సరీ మీకు ప్లాన్ చేస్తాం. ఒకవేళ సేమ్ ఆ వీడియోలో కూడా ఏమైనా క్యాప్చర్ అయితే మీకు తీసుకొస్తాం, లేకపోతే దాని ఎడిటింగ్ కూడా ఏం అట్లే రావైనా సరే, ఒక నైట్ మాది పోయినా సరే నో ప్రాబ్లం. మళ్ళీ పెట్టి మిమ్మల్ని బోర్ చేసినట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఎందుకే వేస్ట్ పాప ఆకలి అవుతుంది. అరే బిర్యానీ రాగానే నాకు వాసన వచ్చింది లోపల నుంచి. ఈ జంగల్లా ఈ రాత్రి అర్ధరాత్రి ఏమవుతుంది, తినిపోదామంటారా? నేనేమంటున్నా చెప్పనివా. సో మొత్తానికి అయితే ఇప్పుడు బిర్యానీ అయితే తింటున్నాం ఈ టైంకి. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము జనావాసానికి వెళ్ళాలన్నా ఎంత లేదన్నా మాకు ఒక 20 minutes టైం అయితే పడుతుంది. తవ్వ కూడా చక్కగా ఉండదు. కానీ ఏదేమైనా ఇక్కడ తినుడు కూడా ఆషామాషి కాదు. ఈ టైంకి మా చుట్టుపక్కల ఏమేమి నిలబడి ఏమేమి చూస్తున్నాయో తెలియదు. వాసనకు వచ్చినా వస్తాయి నక్కలు కుక్కలతో ఏం కాదు, కానీ నక్కలతో బాధ. సో ఇప్పుడైతే ఫటాఫట్ ఇది కానీ చేసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి వెళ్ళిగా. అన్నా మనం ఎప్పుడన్నా అనుకున్నాం ఇట్లా
జంగల్లోకి వచ్చి బిర్యానీ తింటామని. ఇదే కదా, ఇది కూడా ఒక రకమైన అడ్వెంచర్ రా మన ఛానల్కి. మనకైతే జంగల్ తిన్నట్టలేదు, ఇక్కడ కూర్చొని తినటానికి బిర్యానీ మరి చుట్టేం కనబడతలేదు కదా, అందుకే వస్తుంది. బిర్యానీ మరి ఇంత దూరం వచ్చినాక ఏదైనా ఒకటి కనబడి ఏదైనా భయంకరంగా ఏదైనా అయి ఉంటే ఆ బిర్యానీ తిన్నప్పుడు భయం అవుతుండే. తినపో మా ఎప్పుడు ఇంటికి పోయి ఎప్పుడు అని అనిపిస్తుంది. మనం ఎన్ని దాటుకొని పోయినాం ఆయన కానీ. నాకు కావాలేదు ఇంకా ఇంకా పాత ఊరు మునిగిపోయింది చూడు, అలా ఒకసారి బర్రెట్ వచ్చింది సడన్ గా మనకు. ఊరం భయపడడం అందరం అలా ఉన్నావా? ఉన్నాడు అందరం భయపడ్డాం. సో ఫైనల్గా ఇది గైస్ మిడ్ నైట్ అడవి ఎక్స్ప్లోరింగ్. టైం వచ్చేసి దగ్గర 2:30 అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక మెల్లగా మూవ్ ఆన్ అయితే అయిపోతాం ఇక. సో ఇక్కడ మేము ఎవరి దగ్గర తిన్న చెత్త చెదారం కావచ్చు ఏది ఇక్కడ ఉంచాం, మొత్తం కవర్లో దగ్గరకొని తీసుకుపోతాం. మన వర్క్షాప్ దగ్గర ఒక గుంత తీసి పెట్టాం అనమాట, దాంట్లోనే అంటి పెడతాం. సో యాక్చువల్గా ఎన్నో ఆశలతో వచ్చేసినాం మీకు చెప్పినట్టుగా. సో ఈ వీడియో పైన సపోర్ట్ని బట్టి నెక్స్ట్ టైం కంపల్సరిగా ఏదైనా కనబడే ప్లేస్ పర్టికులర్ కనబడుతుంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఏదైనా క్యాప్చర్ అయ్యి మీకు చూపించడానికి ట్రై చేస్తాం. నార్మల్గా ఆ రోజు జింకలు మనకు కూడా నువ్వు లేవుగా, నువ్వు ఉన్నారా? నువ్వు లేవా? వాడి పోయినాం చూడు ఫారెస్ట్, ఇవ్వలేడు. యాక్చువల్గా డే టైం అయి కనబడ్డాయి అవి, ఒకవేళ నైట్ టైం అయితే అవి కూడా కనబడకపోతుండే. నేను ఏమనుకున్నా అంటే ఒక రక్త పింజరనో ఒక కొండ చిలువనో ఏమన్నా గవన కనబడితే ఏమనుకున్నా కానీ అవి కూడా లేవు. సో నెక్స్ట్ టైం మనం కరెక్ట్ టైం రాలే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా ప్రాపర్ టైం చూసుకొని వద్దాం. ఈ వానాకాలం మొత్తం వెళ్ళిపోయి పెరిగిన గడ్డి మొత్తం డౌన్ అయిపోవాలి. అయితే ఎండాకాలం రావాలి, లేకపోతే అప్పుడప్పుడే చిన్న చినుకులు పడతాయి, అప్పుడు ఇక పర్ఫెక్ట్ టైము, ఆ టైంలో తీయడానికి ట్రై చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.